స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం అందరం కలిసి ఆరాధన చేయడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని సన్నిధిలో సాగిలు పడటానికి, దేవుని యొక్క మహిమను ఈ లోకానికి చాటడానికి సహాయం చేసిన దేవునికి ఒకసారి చేతులు ఎత్తి స్తుతులు చెల్లిద్దాం. ఇప్పుడు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన సంవత్సరపు వాగ్దానము ఒకరు చెప్తారా? పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, అందరూ నా మొక్కలెక్క, పక్కన వాళ్ళు మొక్కలెక్క. పోయిన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం, అది ఈ సంవత్సరం వాగ్దానం. ఎస్, యూఆర్ రైట్, కరెక్ట్. ఓకే, నీవు జనమును విస్తరింపు చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిన సంతోషించుదురుగాక. ఈ వాగ్దానం అంటే ఆ క్యాప్షన్ మీద కూడా ఉంటుంది, జాయ్ ఆఫ్ ద ఇయర్ అని, ఇయర్ ఆఫ్ ద జాయ్ అని. అంటే మీకు ఇచ్చినటువంటి ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, మీ గుమ్మాలకు తగిలించిన స్టిక్కర్ మీద ఉంటుంది, ఇది సంతోషకరమైన సంవత్సరము అని. నిజంగా మీలో మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం నాకు దేవుడు సంతోషాన్ని ఇచ్చాడయ్యా, నేను చాలా సంతోషంగా ఉన్నా అన్నవారు ఒకసారి చేతులు ఎత్తారంటే మామూలుగా ఉండదు, చెప్తున్నా. మళ్ళీ దానికి లింక్ పెడతా ఎక్కడో చాట. ఓకే, ఎంతమంది ఉన్నారు? మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తరా? ఓకే, ఇక్కడ చాలా మందికి సంతోషం లేదు, కారణం తెలియదు. కరుణామయుడు కరుణించలేదు, కటాక్షించలేదు, కాలాన్ని అతీతమైపోతుంది అని ఒకవేళ మీరు బాధపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీలో సంతోషం లేకపోతే నేను బాధపడుతున్నా. ఎందుకు అంటే నాలో సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, నాలో సంతోషాన్ని నింపిన దేవుడు. మరి మీ జీవితంలో ఎందుకు సంతోషం నింపలేదో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిజంగా 2024లో నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఆరోగ్య పరంగా ఎన్నో కష్ట సుఖాలని అనుభవించాను. కానీ నా దేవుల్లో ఉన్న సంతోషం ఏంటంటే, ఎక్కడ కూడా దేవుని పని మాత్రం ఆఫ్ చేయదు. ఏ విషయంలో కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని సేవ చేసుకుంటూ, ఆ సంతోషాన్ని నాలో ఉంచిన దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వేదనైనా అది దేవుని చేత నెట్టివేయబడింది, శోధనైనా దేవుని చేత నెట్టివేయబడింది, కరువైనా దేవుని చేత నెట్టివేయబడింది, కటాక్షమైన దేవుడు నా పట్ల చూపించడం జరిగింది. దేవుని యొక్క సన్నిధిలో నేను ఆనందంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఇది మాత్రం పక్కా. ఎందుకు అంటారేమో, నిజంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే ఆయనకు సాటి అయిన వాడు ఎవడు లేడు. ఆయనంత నమ్ముకొనదగిన సహాయకుడి లోకంలో ఎవరు లేరు. అందుకని దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చూపిన తన మహాకృపను బట్టి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఎలా ఉండాలో, ఎలాగ దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక చిన్న విషయాన్ని, యేసుక్రీస్తు చేసినటువంటి ఒక అద్భుతాన్ని మీతో చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి నేను త్వరగా వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము
చదువుతున్నాను. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. ఆ తమ్మండుగురు ఎక్కడ? ఏ తమ్మండుగురు? శుద్ధులైనటువంటి తమ్మండుగురు. యేసుక్రీస్తు ఈ మాట నూతన నిబంధనలో మొదటిసారి చెప్పాడు. ఎక్కడ అనే మాట, తమ్మండుగురు ఎక్కడ? పాత నిబంధనలో దేవాతి దేవుడు ఆదాము నువ్వు ఎక్కడ అనేటువంటి మాటను ఉపయోగించాడు. మీరు ఈ రోజు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకో. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకుంటే ఈ సంవత్సరం, ఒకవేళ ఈ సంవత్సరం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడలేదు అని నువ్వు ఆలోచించిన, ఒకవేళ ఆలోచన చేసిన, వచ్చే సంవత్సరం రాబో కాలంలో దేవుడు నీకు సంఘమునికి ఇవ్వబోతున్నటువంటి వాగ్దానం తన పట్ల, మన పట్ల నెరవేర్చగలిగిన దేవుడు. అందుకని యొక్క ఉదయకాల సమయంలో దేవత దేవుడు శ్రమిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ తమ్మండుగురు ఎక్కడున్నారు? ఏ తమ్మండుగురు? ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తమ్మండుగురు ఎవరు అంటే, యేసు దగ్గరకు వచ్చి, యేసు దగ్గర ప్రార్థించి, యేసు దగ్గర మేలులు పొంది, యేసు దగ్గరికి రావటానికి ఇబ్బంది పడుతున్నవారు. ఆ తమ్మండుగురు ఎవరయ్యా అంటే, ఎవరా? యేసు దగ్గరికి రావటానికి ఇబ్బంది పడుతున్నవారు. ఒకవేళ మీలో ఉన్నారని జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసు దగ్గరికి రావటానికి నీకు ఇబ్బంది అయితే, మరి దేవుడు నిన్ను ఎందుకు శుద్ధి చేశాడని ఒక్కసారి ఆలోచించావా? యేసు దగ్గరికి రావటానికి నువ్వు కష్టపడుతూ ఉన్నావు అంటే, యేసు సన్నిధిలో ఉండటానికి నువ్వు కష్టపడుతున్నావు అంటే, యేసు కార్యాన్ని ఎలా చూడగలుగుతావు? ఒకసారి ఆలోచించాను. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ మనుషులు దేవుని దగ్గరికి రావటానికి ఎంతో అయిష్టతను చూపించారు. ఒకవేళ నేను అనుకుంటాను, ఒకవేళ వాళ్ళు సుఖాన్ని కోరుకున్నారేమో. ఏం కోరుకున్నారు? సుఖాన్ని కోరుకున్నారేమో. అమ్మో, ఇంత దూరం మళ్ళీ నడిచి వెనక్కి వెళ్ళాలి, ఎక్కడికి? ఇంత దూరం దేవుని సన్నిధికి నడిచి వెళ్ళాలి, ఇంత దూరం వెళ్తే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండా నేను నా సొంతగా నా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారని సుఖాన్ని కోరుకున్న వారు అయి ఉండొచ్చు. ఓకే, మీరు మళ్ళొకసారి చెప్తాను. ఎవరు మనలో ఉన్నారని చూద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరు? సుఖాన్ని కోరుకున్నవారు. సుఖపడొద్దని అంటలా, సుఖము దేవుని సన్నిధిలో సుఖము పొందొద్దని నేను అంటలేదు. కానీ సుఖమే నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తే ఆ సుఖము దూరం అగును గాక. దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న దేవత దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు సుఖాన్ని కోరుకున్నావా, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండిపోతావు. సుఖాన్ని కోరుకున్నావా, దేవునికి దూరంగా నువ్వు బ్రతుకుతావు. దేవునికి దూరంగా బ్రతికావా, ఆ సుఖము నిన్ను నాశనం చేసేదాకా వదిలిపెట్టదు. అర్థమవుతుందా మీకు? ఏం కోరుకున్నారు వాళ్ళు? సుఖాన్ని కోరుకున్నారు. ఇంకొక మాట కూడా చెప్తాను. వాళ్ళు అనుకొని ఉంటారు, అయ్యో మేము ఎంత శ్రమపడి వెళ్ళాము, ప్రార్థన చేశాము, దేవుడు మమ్మల్ని కనికరించాడు, కానీ మేము ఆయన దగ్గరికి వెళ్ళటానికి మాకు ఇష్టత లేదు అనుకున్నారేమో. దేవుని సన్నిధికి రావడానికి నీకు ఇష్టం లేకపోతే, దేవుని సన్నిధిలో గడపడానికి నీకు ఇష్టం లేకపోతే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నువ్వు ఇష్టం లేకపోతే, మరొక కార్యం చూడటం అసాధ్యం అని చెప్తాను. దేవుని సన్నిధిలో మరొక వాగ్దానం నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు ఏమాత్రం సముఖత చూపడం అని చెప్తాను. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం లేకున్నారేమో తెలుసుకోండి. ఒకవేళ ఉంటే రాబో వాగ్దానాలు చాలా ఉన్నాయి, రాబో జీవితం కాలం చాలా ఉంది. నువ్వు ఇప్పటితో అయిపోలేని జీవితము, ఇంకా ఉంది నీ జీవితము. దేవుడు ప్రాణమిస్తే ఇంకా కొంతకాలం బ్రతుకుతాను నేనేది సరే. ఒక విషయం చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నంత కాలము దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టడిగా ఉండటము నీ జీవితంలో పరమ
విధిగా చేసుకోగలిగితే, మొట్టమొదటి సూత్రముగా నువ్వు భావించగలిగితే, దేవాది దేవుడు నీ పట్ల అనేక వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇష్టం లేకపోతే దేవునికే నువ్వు ఇష్టపడనేటువంటి వ్యక్తిగా మార్చబడతావేమో, దేవునికి ఇష్టముగా లేనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావేమో. దేవుని దగ్గరికి రావడానికే నీకు ఇష్టం లేకపోతే, దేవుని దగ్గరికి రావటానికి నీ సుఖాన్ని ఆలోచన చేసుకొని నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే ఎలాగ దేవుని యొక్క కార్యాలు చూస్తావు? చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్తాను, ఈ రోజున ఒకవేళ నువ్వు ఉన్నావో లేదో అనే విషయం గురించి నీకు దేవుడు సంతోషాన్ని ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ వచ్చే సంవత్సరమైన జీవితంలో కార్యం జరగాలి అంటే దేవునికి ఇష్టడుగా జీవించడం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అందుకనే ఇష్టత లేకున్నా, కష్టమని నువ్వు అనుకున్నా, లేకపోతే దేవుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళాలి అంటే నాకు చాలా బాధ కలుగుతుందని నువ్వు అనుకున్నా, మరొక కార్యం చూడాలంటే చాలా కష్టం. పలికిరించే దేవుడే మన దేవుడు, కాపాడే దేవుడే మన దేవుడు, కన్నబడే మన దేవుడు. ఆయన కటాక్షించేవాడే, కానీ నీ జీవితం నీవుగా ఏం చేసుకుంటే ఆయన వాగ్దానం నెరవేర్చకుండా అడ్డుపడుతున్నావు. నీ జీవితమే అడ్డుపడుతుంది. అందుకని దేవాది దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఆయనట దేవుని దగ్గరికి రావడానికి ఇష్టం లేదంట. రెండవది, దేవుని దగ్గరికి వెళతానికి సుఖాన్ని కోరుకున్నాడంట. అందుకని ఆయన దగ్గరికి వెళతానికి ఏ మాత్రం కూడా నొప్పిని ఆయన భరించడానికి ఇష్టమో పడతల. మూడో విషయం చెప్తాను. ఇక్కడ మీరు కనుక ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు, ఆ 9 గురించి ఆలోచన చేసినప్పుడు, ఆ 9 మంది కూడా కనీసం దేవునికి ఒక్క నమస్కారం చేద్దామని ఆలోచన రాలేదు కదండి. ఎవరికి? 9 మందికి దేవునికి చిన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అదే నేను చెప్తాను మీకు ఎప్పుడు కూడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే పాస్టర్ గారిని పిలుచుకొని, సంఘాన్ని పిలుచుకొని, ప్రార్థన పెట్టుకొని, వాళ్ళకి భోజనం పెట్టో, లేదా పలహారం పెట్టో, లేదా పాస్టర్ గారి కానుక పెట్టో, ఇది కాదు కృతజ్ఞత అంటే. కృతజ్ఞత అంటే దేవునికి దగ్గర అవ్వటమే. ఇదే కృతజ్ఞత. దేవుని సన్నిధిలో గడపటమే. ఇదే దేవుని సన్నిధిలో నువ్వు నేను ఉండగలిగితే దేవుని మహిమను చూడగలుగుతావు. అలా కాకుండా ఉంటే నువ్వు నీకంటే కృతజ్ఞత లేని వాడు మరొకడు లేడు, అంతే. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ 9 ఎక్కడున్నారు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. దేవునికి దగ్గర అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉండలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ 9 నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించే. సుఖాన్ని కోరుకున్నావా? జాగ్రత్త. ఒకవేళ అయిష్టతను కోరుకున్నావా? జాగ్రత్త. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? జాగ్రత్త. ఇది కాదు కృతజ్ఞతాస్తుతి అంటే. దేవుడు కోరుకున్న కృతజ్ఞతాస్తుతి అంటే ఆయనకు దగ్గరగా రావటం, ఆయనతో కలిసి ఏకమై జీవించడం, ఆయనతో కలిసి ఆయన సన్నిధిలో గడపడం, ఆయనతో కలిసి ఆయన ఆరాధించడం, ఆయనతో కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం. మీలో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. ఎవరు వాళ్ళు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారు. నేను చెప్తున్నాను, దేవునికి దగ్గర ఉండడం కంటే శ్రేష్టమైన కృతజ్ఞత మరొకటి లేదు. దేవుని సన్నిధిలో ఇష్టము కలిగి జీవించడం కంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మరొకటి లేదు. దేవుడు కోరుకున్నది నువ్వు చేయకపోతే ఒక్కసారి ఆలోచించండి. నువ్వు కోరుకున్న దేవుడు చేయడానికి ఇష్టపడతాడంటారా? దేవుడు చేయడానికి, దేవుడి సన్నిధిలో నువ్వు చేయవలసింది నువ్వు చేయకపోతే దేవుడు చేయాల్సింది చేయడానికి ఇష్టపడుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. మనం అంటాం కదా, మన తెలుగులో సామెత ఉంటుంది, ఏంటి ముద్ద పెట్టినప్పుడు కానీ ముద్దన్నర పెట్టాలన్నమాట. అంతేనే కదా? ఎంత పెట్టిన అమ్మకి ఇంత పెట్టి పంపిస్తావా? నీ అక్క ఇంతే వేసింది అంటావా? ఏం చేస్తావు? కొంచెం ఎక్కువగానే పంపిస్తావు. దేవుడు కూడా అంతే. నువ్వు దేవునికి ఇంకా దగ్గరగా ఉంటే దేవుడు నీ పట్ల అనేకమైన కార్యాలు చేస్తాడు.
అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అది అడిగిన దానికంటే అధికముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు కోరుకున్నది దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఆలోచించిన దేవుడు సఫలపరుస్తాడు. ఆయన నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఉన్నతమైనది. ఆయన నీ పట్ల చూపుతున్న కృప ఉన్నతమైనది. ఆయన నీ పట్ల చూపుతున్న కనికరం ఉన్నతమైనది. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనుషులు ఎలాగ ఉండాలో ఈ యొక్క వ్యక్తిని గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి వచనం చదువుతున్నా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అది 16వ వచనంలో 15వ వచనం కూడా చదువుతాను. వారిలో స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. God does everyone in your life. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ప్రతి ఒక్కరికి కార్యాన్ని జరిగిస్తాడు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన నువ్వు యవనస్తుడు కదా అని నీకు ఒకలాగా, లేకపోతే నేను ముసలోని కదా అని నాకు ఒకలాగా, లేక నువ్వు స్త్రీవి కదా అని నీకు ఒకలాగా చేసే దేవుడు మాత్రము ఆయన పక్షపాతము లేని దేవుడు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ భేదమును చూసేవాడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరిని తక్కువగా ఎక్కువగా చూసేవాడు అంతకంటే కాదు. ఎవరు ఎంత మంది అయినా నాయకు చూడాలి. ఎవరు ఎంత ఇదిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నా దేవుడు మాత్రం నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కార్యాలు చేసే దేవుడే. ఒకవేళ నీ జీవితంలో కార్యం జరగలేదంటే కారణం నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకో. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టంతో చూపుతున్నావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆత్రుత నీలో ఉందో లేదో జ్ఞాపకం చేసుకో. ఆ చీలు నీలో ఉన్నదో లేదో జ్ఞాపకం చేసుకో. ఆ రోషం నీలో ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ జ్ఞాపకం చేసుకోలేకపోతే నువ్వు కూడా ఆ కమాండులో ఒక్కడైపోతావేమో. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆ మనిషి అట, వాళ్ళు 10 మంది వెళ్ళారట, రాజుకులు కనపరుచుకోమన్నా ఒక్క మాట దేవుని మాటలు విన్నారట. అందరూ కలిసి వెళ్ళారట. అందరూ కలిసి ప్రార్థన చేశారు. అందరూ కలిసి యాజకుడికి కనపరుచుకోవడానికి వెళ్ళారు. అందరూ కలిసి శుద్ధులయ్యారు. దేవుని స్తోత్రం. ఎవరు ఆ 10 మందిలో ప్రార్థించిన వారు ఎవరు ఒకరు కూడా శుద్ధి కాలేదంటానికి లేదు. ఆ 10 మందిలో ప్రార్థించిన ప్రతి ఒక్కరూ శుద్ధులయ్యారు. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ శుద్ధులయ్యారు. ప్రభు ఈ మాట విని వెళ్ళినటువంటి వారందరూ కూడా శుద్ధులయ్యారు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక్కడే. దేవునితో సన్నిహితాన్ని కోరుకున్నవాడు ఒక్కడే. దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నవాడు ఒక్కడే. దేవుడి సన్నిధికి రావాలని ఆశ కలిగి ఆలోచన చేసిన వాడు ఒక్కడే. దేవుని యొక్క సన్నిధిలో గడపాలనేటువంటి తపన కలిగిన వాడు ఒక్కడే. ఆ ఒక్కరిలో నువ్వు అయితే ఆలోచన, అది అద్భుతం. ఆ ఒక్కరిలో నువ్వు ఉండాలి. ఆ ఒక్కరు నువ్వై ఉండాలి. ఆ ఒక్కరు నీలో ఉండాలి. అందుకని దేవత దేవుడు సర్విస్తూ ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. చూద్దాం వచ్చినాన్ని. ఆయన వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచాను. చాలు మొట్టమొదటి మాట ఏ కలుగుట చూశాడట? వాళ్ళు చూడలేదంటారా? వాళ్ళు దేవుడి కార్యాలు చూడలేదంటారా? చూశారు. కానీ ఈయన చూసింది వేరు, వాళ్ళు చూసింది వేరు. వాళ్ళు ఈ దేహాన్ని చూసుకున్నారు. మా దేహం బాగుంది. అర్థమవుతుందా? ఏం బాగుంది? ఈ దేహం బాగుంది, మేము శుద్ధులయ్యాము అనుకున్నారు. కానీ ఆత్మదేహం ఉంటుందని మర్చిపోయారు. దేవుని స్తోత్రాలు. ఆత్మదేహం శుద్ధి అయ్యినది. ఏంటి? ఏ దేహం? అందుకని దేవత దేవుడు చెప్పాడు కదా, అంతరంగ పురుషుడు వేరు, బాహ్య పురుషుడు వేరు. ఈ బాహ్య పురుషుడు నిరంతరం కృషించినను
అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతాడు అని బైబిల్లో రాయబడింది. ఒకవేళ అదే కాకపోతే చేతులెత్తి చెప్తున్నా, నీ అంతరంగము దేవునికి దగ్గరగా ఉంటే, నీ అంతరంగము దేవునికి సమీపంగా ఉంటే, నీ అంతరంగము దేవునితో మిళితమైతే, నీ అంతరంగము దేవుని సన్నిధిలో గడపాలని ఆశ కలిగి ఉంటే, నీ అంతరంగము దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు కనుక ఆలోచన చేస్తే, ఇప్పుడు చెప్తున్నా, ఏ సుఖము నిన్ను ఏ మాత్రము కూడా అడ్డుపరచదు. ఆ సుఖము నిన్ను ఏ మాత్రము నిన్ను అడ్డుపరచదు. ఆ ఇష్టత ఏ మాత్రము కూడా నిన్ను భంగపరచదు. దేవుని సన్నిధికి నిన్ను నెట్టుకొని వచ్చేస్తుంది. ఆమె చెప్తాం. ఎలా వస్తుంది? దేవుని సన్నిధికి నిన్ను నెట్టుకొని వచ్చేస్తుంది. అయ్యో టైం అయిపోతుంది అని ఆగదు. ఆపలేవు ఆత్మను ఆపలేవు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఆగలేక చేస్తావు. ఆత్మను ఆగవే కాస్త అని దేవుని ఆత్మకే జవాబిచ్చేటువంటి మనుషులు మనం. దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నా కూడా, దేవుని ఆత్మ నడిపిస్తున్నా కూడా, దేవుని ఆత్మ ప్రేరణ కలిగిస్తున్నా కూడా, దేవుని స్ఫూర్తి కలిగిస్తున్నా కూడా నువ్వేమనుకుంటున్నావు? ఈ దేహానికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వకుండా బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. దేహానికి ఇచ్చే విలువ కనుక దేవునికి ఇవ్వకపోతే, దేవుడు నీ పట్ల మరో కార్యం జరిగించడానికి ఆయన అయిష్టత చూపుతాడేమో, అవిష్టత చూపుతాడేమో. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే, నా దేహము కాదు కావాల్సింది, నా ఆత్మ శుద్ధి కావాలనుకున్నాడు. నా దేహము కాదు కావాల్సింది, నా దేవునికి ఆత్మ కావాలి. కాబట్టి ఆత్మ శుద్ధి అయిందో లేదో అని పరిశీలన చేసుకొని ఆయన తనకు తానుగా చూసుకున్నాడు. రెండో మాట చెప్తాను, అక్కడ చదువుతున్నాడు ఇంకొక మాట. అక్కడ అంటాడు, ఆయన వచ్చిన చదువుతున్నాను. హల్లెలూయా. చాలు. రెండవది ఆయన చేసినటువంటి మొదటిది, తన అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నట్టుగా అతని ఆలోచన వచ్చేసింది. నా అంతరంగ శుద్ధి అయింది, నా శరీరంతో పాటు నా అంతరంగ శుద్ధి అయింది. ఇదే ఆలోచన. ఏదే ఆలోచన? ఇది కాదు దేహము. ఈ దేహము ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ దేహమును గురించి మనం పడే తపన ఏ రోజుకైనా వ్యక్తమైపోతుంది. కానీ ఆత్మదేహం ముందు చూసారా, అది ఎన్నడను పాడయ్యేది కాదు. అది ప్రభువుతో నిలిచేది. దేవుని స్తోత్రం. ప్రభు దగ్గర నిలిచేది. అది ఏది? ఆత్మదేహం ముందు చూసారా, అది ఎక్కడ నిలుస్తుంది? ప్రభుతో నిలుస్తుంది, ప్రభు దగ్గర నిలుస్తుంది, ప్రభు సన్నిధిలో నిలుస్తుంది. అది చూసిన అతను వెంటనే ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇంత కార్యం చేసిన దేవునికి నేను నిజంగా మహిమ చెల్లించు. జాగ్రత్త ఆలోచించాను. మహిమ చెల్లించలేకపోయారు. ఎవరు? తమ్ముడు. అంతరంగ శుద్ధి అయిందో లేదో చూసుకోలేకపోయారు. ఎవరు? ఆ తమ్ముడు. ఈ రోజున నీవు కూడా అంతేనేమో. ఒకవేళ నువ్వు కూడా నీ అంతరంగ శుద్ధి అయినా కూడా దేవుని లేకపోతున్నావేమో. ఒకవేళ నీ జీవితంలో కార్యం జరిగినా కూడా దేవుని మహిమపరచలేకపోతున్నామో, దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నేను అదే చెప్తాను, నా జీవితాంతం వరకు నా దేవుడు కార్యాలు చూడాలనే తపన పడతాను. కాదా? మీకు లేదా తపన? ఒక్క రోజు కాదు కదా, ఒక క్షణము కాదు కదా, ఒక దినము కాదు కదా, లేకపోతే ఒక సంవత్సరం కాదు కదా. ప్రతి దినము దేవుని కార్యాలు చూడాలని ఆశపడిన వాడు ఒక్కసారి దేవునికి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. అది నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా దేవుణ్ణి మహిమపరచడం కంటే నాకు మరొక సుఖము అవసరమే. నా దేవుని మహిమపరచబడటం కంటే అంతకంటే సుఖమేముంది? ఉందంట. ఇప్పుడు చెప్తా, ఈ జాగ్రత్తగా. మీరు మంచం మీద పడుకున్నప్పుడు ఎవరన్నా నిద్ర లేపి, అమ్మా పలానా చోటుకి వెళ్ళాలన్నావు కదా అని ఒకవేళ అంటే
మళ్ళీ నిద్రపోయే తల్లులు ఒకసారి చేతులు ఎత్తరా? తండ్రులు ఒకసారి చేతులు ఎత్తరా? నేను ఒక్కసారి నిద్ర మేల్కొన్న తర్వాత నిద్రకి ఒకవేళ సమయాన్ని ఇచ్చానంటే నా అంత స్వామిరోడు ఇంకొకడు ఉంటాడా? జేబు నిద్రపోతలేమ్మా అంటాడా? పని ఉన్నప్పుడు ఎవడన్నా ఉంటాడండి? మరి పని లేనప్పుడు పడుకున్నాం ఒక విధి. పని ఉన్నప్పుడు పని దేవుడు నీకు ఇచ్చింది ఆదివారం దేవుని సన్నిధిలో గడపడమే. పని దేవుడు నీకు ఇచ్చింది దేవుని ఆరాధించడమే. పని నీకు ఇచ్చింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. మరి ఇప్పుడు నేనేమనాలి? ఇప్పుడు నేనేమనాలంటే శివ దగ్గరికి వెళ్దానని. ఎక్కడికి? చీమల దగ్గరికి వెళ్ళి వారి నడతను పరిశీలించి బుద్ధి తెచ్చుకోమని చెప్పాలి. మీకు ఏం తెచ్చుకోమని? బుద్ధి తెచ్చుకోమని చెప్పాలి. ఎందుకు? ఇంకా కొంచెం పడుకుంటా, వెళ్దాంలే, ఇంకా టైం ఉందిలే, అమ్మాయికి మీకు దండం పెడతా. ఒక్కొక్కడు బాగా పని చెప్పి అన్న సాక్ష్యాలు అయిపోతున్నాయా? ఏమైపోతుంది? సాక్ష్యాలు అయిపోతున్నాయా అంటే సాక్ష్యం అయిపోయిన తర్వాత వస్తుంది అమ్మ. ఏమైనా ప్రార్థన చేస్తుంది. మరి సాక్ష్యాలు వినకపోతే ఏం ప్రార్థన చేస్తుంది? దేవునికి స్తుతించడం నీకు చేత కాకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? అందుకని ఆ మనుషుడైతే ఒకటే ఆలోచన చేసుకున్నాడు, నా అంతరంగం శుద్ధి అయింది, ఇప్పుడు దేవుని మహిమ పరచడం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఆయన మహిమ పరిస్తే నువ్వు మహిమను మరిగా ఎక్కువగా చూస్తావు. మహిమకు మహిమ నిజముగా దేవుడిని పట్ల చూపిస్తావు. మహిమ పరచకుండా, దేవునికి దగ్గర కాకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇంకా నువ్వు సుఖాన్నో భోగాన్నో కోరుకుంటే, భక్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ మాట చెప్తూ ఉంటాడు. ఆ వచనం చదువుతాం, మీకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు. అమ్మో, పౌలు గారు గట్టి చెప్పాడు ఈ మాట. నేను చెప్తే మీరు తింటాను. అర్థమైందా? పౌలు గారు అయితే తిమోతితో అంటాడు, ఆ సంఘానికి చెప్పు, ఓ తిమోతి ఆ సంఘానికి ఒక్కసారి చెప్పు, సుఖభోగములయందు ప్రవర్తించినది చచ్చినదై. ఏంటి? ఇప్పుడు మనం ఎవరమో? ఇప్పుడు ఆ 9 మంది ఏమయ్యారు? శుద్ధులయ్యారు, కానీ చచ్చిన వారై ఉన్నారు. ఎందుకు? వారి దేవుని మహిమపరచల. కారణం ఏమిటి? సుఖభోగములు యందు ఉన్న ఆశ వారి జీవితంలో అధికమైపోయింది. సుఖం అంటే తెలుసుగా? భోగం అంటే తెలుసా? భోగం అంటే ఏంటి? మీ భాషలో చెప్తా. భోగం అంటే ఎంజాయ్ చేయటం అనుకుంటున్నారు, కానీ భోగం అంటే రోగం. ఏంటి భోగం అంటే? కాదా? ఇప్పుడు చెప్తా. పండగ రోజు వచ్చిందని, పండగ వచ్చిందని చెప్పి ఇంట్లో పప్పులన్నీ చేసుకొని బాగా కడుపునిండా తిన్న తర్వాత తెల్లారి నీ డైలాగ్ ఏంటి చెప్పనా? బిర్యానీ తిన్న తర్వాత తెల్లారి నీ డైలాగ్ ఏంటి చెప్పనా? దమ్ము బిర్యానీ తిన్న తర్వాత నీ డైలాగ్ ఏంటి చెప్పనా? అబ్బా అనవసరం తిని ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారా బాబు, వెళ్ళలేకపోతున్నా ఉండలేకపోతున్నా ఆయన. కాదా? సుఖభోగం అంటే ఇది కాదా? అర్థమవుతుందా మీకు? సుఖభోగముల యందు ప్రవర్తించినది చచ్చిన దానితో సమానం మన దేవుడు చెప్తుంటే, ఇంకా మనం ఏం చేస్తున్నాము? వాటి అయితే మనం దృష్టి పెడుతున్నాం. జాగ్రత్త. ఆ తమ్ముడు వాటి ఎందు దృష్టి పెట్టారు, వారు చచ్చిన వాటితో సమానమని దేవుడు నిరూపించేశారు. 3వ మాట చెప్తున్నాం. వారట, ఆ మనిషి అట తన దేహం శుద్ధైంది చూశాడట. 2వది గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడట. దేవుని స్తోత్రాలు. ఏ శబ్దం? మనదే శబ్దం, నిశ్శబ్దం. వా కదా? దేవుని మహిమపరచడానికి కూడా
ఏముండాలి? ఉత్సాహం ఉండాలి. దేవుని సన్నిధిలో గడపాలంటే ఉత్సాహంలో సంతోషం ఉండాలి. దేవుని ఆరాధించాలంటే నీలో ఉత్సాహం రగలాలి. దేవుని సన్నిధిలో గడపాలంటే నీలో ఉత్తేజం రావాలి. ఏ రావాలి? ఉత్తేజం రావాలి. లేకపోతే నువ్వేమైనట్టు? ఆ మాట నేను అనట్లేదే, మరి మీకు దేవుని పెట్టామని. ఓకే, అలా అయితే నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు చెప్తా, నీ కాలము అప్పుడు అయిపోయింది కాదు, నీ కాలము ఇంకా ఉంది. దేవుని కార్యాలు ఇంకా నీ జీవితంలో జరగాల్సి ఉన్నాయి. ఎన్నో కార్యాలు దేవుడు నీ పట్ల చేయాలని ఆశపడుతున్నాడు, ఎన్నో కార్యాలు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక కార్యం జరిగిన తర్వాత దేవునికి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో గడపకుండా సుఖభోగం మీద ఆసక్తి చూపించి దేవునికి దగ్గర కాకుండా నీ జీవితాన్ని నువ్వు శుద్ధి పొందిన ఆ తత్వాన్ని కూడా మర్చిపోయి దేవుని సన్నిధిలో నువ్వు జీవించకుండా నువ్వు ఉన్నటువంటి ఆ జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా? నువ్వు కూడా తమండ్రులో ఒక్కడవైపోయావు. నువ్వు కూడా తమండ్రులో ఒక్కడవైపోయావు. అందుకని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఆ తమ్మండుగురు ఎక్కడ అంటే ఒకవేళ నీలో ఉన్నాడేమో వాడు నీకు దూరం అవ్వదు కాక. ఆ దేవుడు సర్విస్తున్నటువంటి మాట. ఆయనట శుద్ధుడయ్యాడట, చూసుకున్నాడట, దేవుని మహిమపరచడం మొదలేశాడట. మూడో మాట చెప్తా అంటాడు అక్కడ. ఎక్కడికి వచ్చాడు? అర్థమైంది. ఇంకో మాట చెప్తా, దానికి ఇంకో ఉదాహరణ ఇంకో విధంగా. ఆయన దేవునికి దగ్గరగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరికి? దేవునికి దగ్గరగా రావటం కంటే దేవుడిని దగ్గర నుంచి కోరుకున్నది ఏమి లేదండి. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి రావటం కంటే దేవుడిని దగ్గర కోరుకున్నది మరొకటి లేదు. ఇవన్నీ ఒక పక్క, అది మాత్రం అది గొప్ప విషయం. ఏది? దేవుని దగ్గరికి రావటం. ఒక ప్రక్క అయ్యగారు మందిరం కట్టారు కదా, నేను ఎంతగా అనిపించాను తెలుసా? అయ్యగారు మేము నెల నెల దేవుడి కానుక తీసుకొచ్చి ఇస్తున్నాను కదా తెలుసా? ఇవన్నీ ఏంటి? విశ్వాసపు క్రియలు. విశ్వాసం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరికి రావటం. విశ్వాసపు క్రియలు దేవునికి దగ్గరికి రావటము, అవన్నీ కూడా ఏకమైతే దేవుని యొక్క మహిమను చూస్తాం. అంతే, దేవుని యొక్క మహిమ చూస్తాం. చిన్న మాట చెప్తాను, వాళ్ళ టయాన్ని గుర్తు చేశారు. మీరు తెలుగులో సామెత చెప్తారు, బండి ఓడలు అయిపోతే. ఓడలు అంటే ఏంటి అర్థం తెలుసా? ఈ రోజున పేదోడు ధనికుడు అయిపోతున్నాడు, ధనికుడు దరిద్రుడైపోతున్నాడు, అనే కదా. ఒక చిన్న మాట చెప్తా. నాగమణి తెలుసా మీకు? ఒకసారి లేచి నిలబడి నాగమణి, నీకు మంచి అవకాశం. ఇవి తెలుసా మీకు? ఇవేం పని చేస్తుంది తెలుసా? ఎదువరికి ఇప్పుడు సంగతి చెప్పండి. ఏమీ లేదు కదా? ఓకే, వెరీ గుడ్. మీరు బాధపడద్దు. ఇక్కడ చాలా మంది స్ఫూర్తి కాలగాలని చెప్తున్నా. కూర్చో. దేవుని మందిరం పర్మిషన్ 2000 ఇచ్చింది. మళ్ళీ నేను పైన స్లాబ్ కూడా వేస్తాను, వేసాను కదా, దాన్ని కూడా బాగు చేసుకోవాలంటే 500 ఇచ్చింది. ఎంత? ఒకసారి ఆలోచిద్దాం. మన ఓడలు ఏమైపోయాం? బండి అయిపోలే? అయిపోయాం లేదా? ఇప్పుడు బండి ఏమైంది? ఆమేన్. దేవుని సన్నిధిలో చెప్తున్న ఈ సాక్ష్యం. ఇలాగ చాలా మంది, ఓకే, ఇలాగ చాలా మంది వారి తాహతకు మించినటువంటి సహాయం చేశారు. వారు చాలా మంది త్యాగకు మించిన సహాయం చేశారు. అందుకని నేను ఎప్పుడు చెప్తున్నా, ఇవ్వలేదని వారి గురించి నేను ఆలోచించున్నా. దేవుని మహిమ కొరపించిన వారి గురించి ఆలోచిస్తా. ఎవరు మహిమ పొందాలి? దేవుడు మహిమ పొందాలి. నేను కాదు మహిమ పొందాల్సి, నువ్వు కాదు మహిమ పొందాల్సి. నీ కార్యముల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అంతర్మతాన్ని చంపుకొని, ఆత్మీయతను చంపుకొని,
ఆత్మశక్తిని చంపుకొని, ఆత్మదేవుడు మాట్లాడుతున్నా చంపుకొని నువ్వు బ్రతుకు జీవితం కొనసాగిస్తుంటే నువ్వు కూడా ఆత్మ పండుగలో ఒక్కడు అయిపోయావు. అందుకే నేనేం చేశాడట, దేవుని సన్నిధిలో ఆయన తిరిగి వచ్చాడట. వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి, నేనన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో ఏం చేద్దాం, దేవుని దగ్గరికి వెళ్తాను. నేనన్నా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో 10 నిమిషాలు ఉంటాను. ఎన్ని నిమిషాలు చాలు కదా. అందుకని మనం పాడతాం కదా పాట, మనులు మానికెములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఉన్నదంతా సాధిస్తున్నా. అదే కదా, ఏముంది, మదిలో యేసై ఉండాలి. మదిలో యేసై ఉంటే నువ్వు ఎక్కడ ఆగలేవు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుని దగ్గరికి నిన్ను రప్పిస్తాడు. అదే చేశాడు ఆ మనిషి. నేను దేవుని దగ్గరికి వెళ్ళటం కంటే నిజమైన కృతజ్ఞతాస్తుతి మరొకటి లేదంటున్నాడు. తెలుస్తున్నాం. ఏం చేశాడు, శుద్ధి అవటం చూశాడు, దేవుని మహిమపరచడం మొదలేశాడు. అక్కడితో ఆగకుండా దేవుని దగ్గరికి వచ్చేసాడు. తర్వాత అంటాడు, అక్కడ వచ్చినాడు చూడండి, ఆ వచనం, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అని ఉంది. ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎక్కడైతే శుద్ధి అయ్యాడో, ఎక్కడైతే బాగుపడ్డాడో, ఎక్కడైతే అంతరంగం శుద్ధి చేయబడిందో, ఎక్కడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగిందో, ఎక్కడైతే దేవుని మహిమపరచాలనే ఉద్దేశం కలిగిందో, ఎక్కడైతే దేవుని కార్యాలు చూశాడనే గొప్ప ఉద్యమం రగిలిందో, అక్కడి నుంచే ఏమనుకుంటొచ్చాడు, మన భాషలో చెప్పాలంటే స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య అని దేవుని దగ్గరికి వచ్చేదాకా ఆయనకు స్తుతి. నువ్వు ఇంకా వదల ఈ మనిషి ఇంకెంత సమయం పట్టిందంటారు ఈ వాక్యం అయిపోవడానికి. ఓ తల్లిలా పిచ్చి తల్లిలా, పిచ్చి తల్లి. ఒక దినం దేవుని సన్నిధిలో గడపలేనటువంటి దౌర్భాగ్య స్థితి మనకే ఉంది కదా. ఏంటి ఏ స్థితి? ఒక్క దినము. ఇప్పుడు చెప్తా, ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నా తెలుసా మీకు? ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నా మీలో ఎవరైనా చెప్తారా? తెలియదు పాపం చాలా మందికి. ఇప్పుడు చెప్తా జాగ్రత్త. నో, ఇది మొదటి దినం. దేవుని స్తోత్రం. ఇది మొదటి దినం. ఏ దినం అంటే నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? మొదటి దినాన్ని ఇస్తున్నాను. వారంలో మొదటి దినాన్ని నా దేవునికి ఇస్తున్నా. మొదటి దినాన్ని మన దేవునికి ఇస్తున్నా. ఇది మొదటి దినం. ఏ దినం? చివరి దినం కాదు. ఏ దినం ఇది? ఇది మొదటి దినం. మండే నుంచి ప్రారంభం అవుతుంది మన దినం. ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది కాదా? అర్థమవుతుందా? ఏ దినం? ఆదివారం మొదటి దినం. అంటే నువ్వు దేవునికి ఏం చెప్తున్నావు అంటే, అయ్యా నా మొదటి దినాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని చెప్తున్నావు. ఇప్పుడు చెప్తా, మొదటి దినాన్ని దేవునికి ఇవ్వడం మొదలేస్తే 7 దినాలు దేవుడు నిన్ను క్షేమపరుస్తాడు. అర్థమవుతుందా? 7 దినాలు. మొదటి దినమే ఇవ్వకపోతే రెండో దినం ఇస్తే అసలు ఆ దినమే లేదు. సోమవారం ప్రార్థనకి రండి మంట వస్తారా? అయ్యో డ్యూటీ లేవా? నీకంటే పని పాట లేదు అసలు అనుకునే వాళ్ళు ఉంటారు, నాకు తెలుసులే. అంటే వాస్తవమే. ఆ రోజు నిన్ను ఎవరు బలవంతం చేయరు. శుక్రవారం రాలేదని నిన్ను ఎవరు బలవంతం చేయరు. మంగళవారం ప్రార్థనకు రాలేదని నిన్ను బలవంతం చేయరు. బుధవారం ప్రార్థనకు రాలేదని నిన్ను ఎవరు బలవంతం చేయరు. కానీ ఆదివారం నాడు దేవుని ఆత్మ అంత నిన్ను బలవంతము మొదటి దిన దేవునికి ఏదైనా మొదటి దిన దేవునికి పని దేవుని ఆత్మ ప్రలోభ పెడుతుంది
భయపడుతుంది, దేవుని ఆత్మ గద్దిస్తుంది, దేవుని మాట హెచ్చరిస్తుంది. నువ్వేం చేస్తావు? అయ్యా నేను మాత్రం ఆ దినం ఎందుకని రాలేకపోయేదయ్యా, అందుకే నాకు ఇదయ్యా అదయ్యా. ఏదయ్యా? ఏదయ్యా లేదయ్యా, దేవుని దయ ఉండాలయ్యా. అందుకేనే ఆ దినము దేవుని దయ. ఏది? ఆ దినము దేవుని దయ, దేవుని దయ. అది ఆ దినం దేవుడిది. ఏం చేయాలి? ఆ దినం దేవునికి ఇవ్వాలి. రెండో మాట చెప్తా. ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నామో తెలుసా? ఇది ప్రభు దినము. ప్రభు దినము అంటే ప్రభు ఏర్పాటు చేశాడు. అందుకని ఆయన అంటాడు కదా, ఆ ప్రభు అని చేస్తానికి ఇప్పుడు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఇది ప్రభు దినం. ఏ దినం? మన ప్రభు దినం. ప్రభుకి అయిపోతే ప్రభు నీకు దినం ఎట్టిస్తాడు, ఇక నీ దినం చేస్తాడు. తప్పు కనుకోవద్దు. అర్థమవుతుందా? ప్రభు దినాన్ని ప్రభుకి ఇవ్వనమ్మా. ప్రభు దినాన్ని ప్రభుకి ఇస్తే ప్రభు నీకు అన్ని దినాలు ఇస్తాడు. అందుకే చెప్తున్నా, ప్రభు దినాన్ని ప్రభుకి ఇవ్వాలి. మూడో విషయం చెప్పనా? ఇది ఎవరైనా అడిగితే చెప్పండి, నేను ఎందుకు ఆరాధన చేస్తున్నానంటే ఇది మొదటి దినం ప్రభుకి ఇవ్వాలి, రెండో దినము ఈ ప్రభు దినము ప్రభుకే ఇవ్వాలి, మూడో దినం ఇది ప్రభు యొక్క పునరుత్థాన దినం. ఏ దినం అంటే ఏంటో తెలుసా? అదొకటే కాదు, ఆయన మరణమును సమాధిని గెలిచిన దినము. దేవుని స్తోత్రం. మరణమును గెలిచిన దినం, మరణమును సమాధిని గెలిచిన దినం, శత్రువును జయించిన దినం. అది ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమైందా? ఇంకా నువ్వేం చేస్తావు? ఆ దినాన్ని వదిలిపెడతావు, ఆ దినం దేవునికి దూరంగా ఉంచావు, ఆ దినాన్ని దేవుని సన్నిధికి రావు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? సాతానికి అప్పగిస్తాడు. నువ్వు చూస్తే ఇక్కడ చాలా మంది సాక్షి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ప్రభు దినాన్ని దేవుడి దగ్గరికి రాకపోవడం వల్ల ఎన్ని ప్రమాదాలను దేవుడు నన్ను తప్పించాడు. అంటే ప్రభు దినం ప్రభుకి ఇస్తే, పునరుత్థాన దినం ప్రభుకి ఇస్తే, పునరుత్థాన దినం దేవుడు ఏ విధంగా అయితే శత్రువైన సాతాను జయించాడో నీకు ఆ జయించే శక్తినిస్తాడు. ఓకే? ఆ జయించే శక్తినిస్తాడు. ఇది పునరుత్థాన దినం. నాలుగో మాట చెప్తున్నా, ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దినం. తెలుస్తుంది. ఏ దినం? మరొక దినం లేదండి, ఇది ఏర్పాటు చేశాడు దేవుడు. మరొక దినం ఇవ్వలేదండి, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఏ దినం? ప్రభు ఏర్పాటు చేసిన దినము. మీరు బైబిల్ చదువుకోండి. ఆదివారం ఇంకా తెల్లవారుచుండగా మగ్దలేని మరి ఎక్కడికి వెళ్ళింది? మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్తాం? ఆలయానికి. దేవుడు లేచాడు. వాళ్ళందరూ ముందుగా వెళ్ళి శుద్ధిపరచుకున్నారు, సుగంధ ద్రవ్యాలు తెచ్చుకున్నారు. వాళ్ళ పాప అమాయకులు తెలియదు యేసయ్య లేచాడని సంగతి కదా. అందుకే చెప్తున్నా, ఇంత గొప్ప దినాన్ని నువ్వు ఎలా విస్మరిస్తావో, ఎలాగ శ్రద్ధ చేస్తావో, ఎలాగ సమర్థనంగా ఉంటావో, ఎలాగ సుఖభోగుల మీద ఆశపడతావో, ఎలాగ నీ జీవితాన్ని గడుపుతావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దేవుని దినం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు అన్ని దినాలు నిన్ను క్షేమంగా భద్రపరుస్తాడు. ఇది వాగ్దానం. దేవుని కార్యాలు కన్నులారా నువ్వు చూడగలుగుతావు. దేవునికి దగ్గరైతే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. ఇప్పుడు చెబుతా, జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ ఆయన దేవుని దగ్గరికి వచ్చాడట, దేవుని గొప్ప స్వరంతో మహిమపరిచాడట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రభు యొక్క పాదాలు యొద్ద. అబ్బా, ఈ మాట భలే అద్భుతమైన మాట. ఎక్కడ? యేసయ్య. మన ఎవరి పాదాలు ఎంత పడతాం? అవసరం వచ్చినప్పుడు అందరూ పాదాలు పట్టుకుంటాం, కానీ యేసయ్య పాదాలు మాత్రం కాదా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చెప్పనా? నువ్వు ఆయన పాదాల దగ్గర పట్టుకొని ఆయన పాదాలకు నమస్కారం చేసి కనుక నీ జీవితాన్ని కొనసాగించు. నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఎందుకు?
నీ దేవుడు మహిమ కలిగిన దేవుడు, సమస్త కార్యములు జరిగించగలిగిన ఏకైక దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నీ వశం అయితే సమస్త కార్యాలు జరిగించిన ఆయన వశంలో ఉన్నది. ఆయన అంతగా చేయగలిగిన ఏకైక దేవుడు. ఇంకా మనకు ఆలోచన రావట్లేదు, ఇంకా మనకు ఆలోచన రావట్లేదు. ఎవరి దగ్గర మిగిలిపోయాం? ఆ తమ్ముళ్ళలో ఒకరిలాగానే మిగిలిపోయాం. వాళ్ళు శుద్ధులయ్యారు, పరిపూర్ణత లేదు అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే పరిపూర్ణత ఎక్కడ వస్తుందో తెలుసా? ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆ చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆ అన్యుడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచని తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాడు. దేవుని స్తోత్రాలు. ఏమంటున్నాడు మరి? అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? స్వస్థపరచబడలేదా ఆ మనిషి? ఇప్పుడు చెప్తా, అసలు విషయం చెప్తా. అంతకుముందు కూడా స్వస్థపరచబడ్డాడు, కానీ మళ్ళా ఇంకొకసారి కుష్ఠరోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఉంటుందా? ఇప్పుడు చెప్తా. కుష్ఠరోగానికి క్యాన్సర్కి కొంచెమే తేడా ఒక మాటలో చెప్పాలంటే. అదేమో క్యాన్సర్ లోపల తినేస్తుంది, కుష్ఠరోగం బయట తినేస్తుంది. అంతేనా కదమ్మా? డాక్టర్స్ మీకు, నర్సులకు తెలుసు. కుష్ఠరోగం ఎక్కడ తినేస్తుంది? బయట తినేస్తుంది. చేతులు తినేస్తుంది, కాళ్ళు తినేస్తుంది, ముందు తినేస్తుంది, శరీరం మొత్తం తినేస్తుంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్తానికి చాలా కష్టం. అందువల్ల ఎప్పుడైనా వెళ్ళారా? దుర్గంధపు వాసన వస్తుంది, భయంకరమైనటువంటి కుళ్ళిపోయిన కంపు వస్తుంది, కుళ్ళిపోయిన కంపు వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ కూడా అంతే, బయటకు కనపడదు కానీ లోపల లోపల మొత్తం తినేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి స్వస్థపరచబడ్డాడు అంటే కిమియోథెరపీ చేయించుకొని సంపూర్ణంగా ఒకవేళ స్వస్థత పొందినా మళ్ళీ ఎక్కడైనా చిన్న బ్యాక్టీరియా ఉన్న క్యాన్సర్ మళ్ళీ మొదలైస్తుంది కాదా? ఇప్పుడు కూడా అంతే, చిన్న బ్యాక్టీరియా ఉన్న ఆ లెప్రసీ మళ్ళీ మొదలైస్తుంది. కానీ మనిషికి సంపూర్ణ స్వస్థత దేవుడు దయచేసి. అర్థమవుతుందా? ఏ స్వస్థత కావాలి? సంపూర్ణ స్వస్థత కావాలి. కొద్ది దినాల స్వస్థత కాదు. ఏం తినాలి? జీవితాంతం స్వస్థత కావాలి, జీవితాంతము సంతోషం కావాలి, జీవితాంతం సమృద్ధి కావాలి, జీవితాంతము దేవుని దగ్గర ఉండాలి, జీవితాంతం దేవుని ఆరాధించాలి, జీవితాంతం దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆ మనసు నీలో ఉంటే, ఆ మనసు మనలో ఉంటే, ఆ మనసు మన అందరిలో ఉంటే దేవుని మహిమ కార్యాలు ఇంకా బలంగా చూడగలరు. ఏంటి? దేవుని మహిమ కార్యాలు ఇంకా బలంగా చూడగలుగుతాం. ఎందుకో తెలుసా? ఆయన నువ్వు విశ్వాసమునకు మడుతున్నప్పుడు, నువ్వు ఆత్మీయ స్థితిలో నుండి ఇంకో ఆత్మీయ స్థితిలోనికి ఎక్కువగా మార్చబడుతున్నప్పుడు, దేవుని సన్నిధికి ఇంకా నువ్వు దగ్గర అవుతున్నప్పుడు, దేవుడు మాట తప్పని వాడు కాడు. ఆయన నీ మాట నెరవేర్చే వరకు ఆయన వేచి చూస్తూనే ఉంటాడు. నీ మాట నెరవేర్చే వరకు ఆయన ఆగగలిగితే. ఎవరు? యేసయ్య. అంత గొప్ప దేవుడు. ఒక చిన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఒక చిన్న అడుగు ముందుకు వేయటానికి, దేవునితో ఏకమవటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి నువ్వు చేసే పని నిన్ను అడ్డుపరుస్తుంది కాదంటారా? అందుకే చెప్తే నీ హృదయకాల సన్నిధిలో నేను ఆ స్థితిలో ఉండకూడదని నా ప్రభు యొక్క ఆలోచన, నా ప్రభుకి నువ్వు దగ్గరగా ఉండాలని నా ప్రభు యొక్క ఆలోచన, నా ప్రభు పట్ల ఆసక్తిగా ఉండాలని నా ప్రభు యొక్క ఆలోచన, నా ప్రభు పట్ల ఇష్టత చూపించాలని నా ప్రభు యొక్క ఆలోచన, నా ప్రభు పట్ల దగ్గరగా ఉండేటువంటి ఆ మనసు నీకు ఉండాలని నా ప్రభు యొక్క ఆలోచన. ఇంకా నువ్వు దేవునికి సమీపంగా ఉంటే ఇంకా దేవుని కార్యాలు కనులారా చూడగలుగుతాం. అందుకని ఆయన చెప్పేశాడు, భక్తులైనటువంటి యాకోబు చెప్తా అన్నాడు, క్రియలు లేని
అంటే ఏంటి? అయ్యో నాకు ఎంత విశ్వాసం తెలుసా, దేవుడు అంటే నాకు ఎంత భక్తి తెలుసా, దేవుడు అంటే నాకు ప్రాణమయ్యా, ప్రాణమే. కానీ ఎక్కడున్నావు? ఆ తమ్మంటూరులో ఒకలాగా ఉండిపోయి. దేవుడు అంటే ఇష్టమే, ఎక్కడున్నావు? దేవునికి దూరంగా ఉన్నా. దేవుడు అంటే ఇష్టమే, ఎక్కడున్నావు? ఆరాధించిన ఆ తమ్మండ్రులాగా ఉండిపోయావు. సాగిలపడిన తమ్మండ్రులాగా ఉండిపోయావు. సాగిలపడిన 9 మంది లాగానే నువ్వు ఉండిపోయావు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, రాబో సంవత్సరం అద్భుతమైన సంవత్సరం. రాబో సంవత్సరం వాగ్దానం కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని యొక్క మాట నెరవేరాలని ఆశపడుతూ, దేవుని యొక్క సన్నిధిలో మనసారా ప్రార్థన చేస్తూ, మనము దేవునికి దగ్గరగా ఉంటే ఇంకా మేలులు చూద్దామని ఆశపడుతూ, ఆలోచన చేస్తూ, దేవుడు మనకిచ్చిన వాగ్దానం అని. అది జరగాలి అంటే ఈ రోజున నువ్వు చేసుకున్న తీర్మానమే, ఈ రోజు నువ్వు తలంచిన తలంపే, ఈ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయమే, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఆలోచన చేసిన ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమైనదో నువ్వు తీసుకున్నటువంటి ఆ తీర్మానమే నీ జీవితానికి ఒక నాంది పలికించి, ఒక శుభవచనం పలికించి దేవుని సన్నిధిలోకి నిన్ను దగ్గరగా చేస్తుంది. అది చెయ్యాలని ఆశ, అది నువ్వు కన్నులాగా చూడాలని ఆశ. అందుకనే ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే నువ్వు అనుకున్నది కాదని మాత్రం జ్ఞాపకం చేసుకో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆయన దగ్గరికి తిరిగి రావటం, ఆయనకి దగ్గరగా ఉండటం, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం, ఆయనతో కలిసి ఆ మనిషిలాగా ఆరాధన చేయటం, మహిమపరచడం, ఆయన మహిమపరచడం. ఎందుకంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. మూడవది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటే ఆయన ఎదుట సాగిలు పడతాం. అయ్యా ఇప్పుడు చెప్తాను, నిజంగా మన దేవుడు తన మహిమ కార్యాలు మన పట్ల జరిగించాలంటే సాగిలు పడితే సమస్యను తీర్చకుండా ఉండే దేవుడు మాత్రం కాదు. నా దేవుడు నీకోసమే బ్రతుకుతున్నా. అందుకని ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు నిన్ను జీవము చేయాలని ఆశపడుతున్నాను. ఆ జీవము నీలోకి వచ్చునుగాక. దేవుడు మన పట్ల కృప చూపించి నడిపించునుగాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై దేవుని సన్నిధికి దగ్గరగా ఉందామని ఆశపడిన వారు, దేవునితో మమేకమై జీవించాలని ఆశపడుతున్న వారు, దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడుతున్న వారు, దేవునికి సమీపస్తులుగా ఉండాలని ఆశపడుతున్న వారు, దేవుని రాజ్యమును చేరుకోవాలని ఆశపడుతున్న వారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడుతున్న వారు, ఆయన ఎదుట సాగిలు పడటం కంటే శ్రేష్టమైన మరొకటి లేదు. ఆయనకు సమీపంగా ఉండటం కంటే శ్రేష్టమైన మరొకటి లేదు. నీ జీవితంలో మరొక అద్భుతమైన కార్యాన్ని చూడాలని నువ్వు ఆశపడితే, నీ జీవితంలో అద్భుతమైన కార్యము రాబో సంవత్సరం నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా నువ్వు అనుకుంటే, ఒక్కసారి దైవించిన మాటను అర్థం చేసుకోండి. సుఖానికి భోగానికి అలవాటు పడ్డావా, శాంతిని శక్తిని కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు, సమస్యల వలయంలో చిక్కుకుపోతావు. అది నీకు దూరం అవ్వాలని నా ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నేను కూడా నీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నా, నీ సన్నిధిలో సాగిలపడాలని ఆశపడుతున్నాను, నీ పాదాలు పట్టుకొని ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయ్యా. ఈ యొక్క దినము నీకు ఇస్తే 7 దినాలు నాతో నన్ను క్షేమంగా ఉంచుతావు, నాతో ఉంటావయ్యా. ఈ దినాన్ని సంపూర్ణంగా నీకు ఇచ్చే భాగ్యాన్ని నాకు దయచేయాలి. ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో,
నీ జీవితంలో అద్భుతాలు చూడాలని ఆశపడుతూ ఉంటే ఒకసారి మీ కుడి హస్తాల పై చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో కూడా నువ్వు దేవునికి దూరం కాకూడదని నా ప్రార్థన. ఏ విషయం కూడా ఈ ఆదివారం అశ్రద్ధ చేయకూడదని నా ప్రార్థన. అయ్యా, నీ బిడ్డలకు మంచి అవకాశం, మంచి ఆరోగ్యము, మంచి ఆదరణను, అయ్యా తన నీ ఆత్మీయతను ప్రభువా నీ బిడ్డలకు దయచేయని నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడే శ్రేష్టమైన మాటలు బట్టి స్తుతిస్తున్నాను. అవును ప్రభు, అతడు ఆయన ఒక దినాన మేమందరము తొమ్మంటున్న వలె అయ్యా నీ దగ్గరికి రాలేని దుస్థితిలో ఉన్నవారమే, అయ్యా నీ సన్నిధిలో సాగిలు పడలేనటువంటి దుస్థితిలో ఉన్నవారమే, అయ్యా నీకు సమీపస్తులుగా ఉండలేనటువంటి స్థితిలో ఉన్నవారమే, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని అయ్యా దాన్ని అసమర్థులమై ఉన్నవారమే. ఈరోజు నాతో మాట్లాడే దేవాన్ని స్తోత్రాలు. అయ్యా, నిజమైన కృతజ్ఞతాస్తుతి నీకు దగ్గరగా ఉండటమే, నీకు సమీపస్తులుగా ఉండటమే, నీ సన్నిధిని అనుభవించడమే, నీకు ఆరాధన చేయటమే, నీ ఎదుట సాగిలు పడటమే, నీ పాదాలు పట్టుకొని ప్రార్థించడమే అని నేర్పించిన దేవా. ఇప్పుడు ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ కృప కనికరముల చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించే వేకుడు నామమున తండ్రి. ఆమేన్. హల్లెలూయా.